నమస్తే, నేను మధు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో వేల కోట్ల మద్య కుంభకోణం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైన అంశం ఇప్పుడు తెర మీదకు వచ్చింది. ఈడీ A1, A2, A8 ముద్దాయిల నుంచి కొంచెం ఆస్తిని అయితే జప్తు చేయడం జరిగింది. వారి స్థిర చిరాస్తుల నుంచి 443 కోట్ల దాకా ఈడీ జప్తు చేసిందంట. అయితే ఇంకా ఈడీ ఎంత జప్తు చేయాలి, ఇంకా ఎంత మనీ లాండరింగ్ ఉంది, అసలు ఏం జరుగుతుంది, ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ DVS గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఈడీ అయితే 443 కోట్ల దాకా జప్తు చేసినట్టయితే చెప్తుంది ఆస్తులను, వారి ఆస్తులను A1, A2, A8 నుంచి. కానీ ఇంకా ఎంత జప్తు చేయాలి సార్, ఇంకా ఎంత జరిగింది? అంటే 3500 కోట్లు కమిషన్స్ అన్నారు. సిట్ నిన్న చార్జ్ షీట్లో 3500 కోట్లు వీళ్ళు వసూలు చేశారు. దానిపైన బీజేపీ కూడా ఒక ప్రోగ్రాం తీసుకుంది. రాష్ట్ర బీజేపీ మాధవ్ కూడా ఏమన్నారు, అసలు దీనిలో జప్తు చేసింది కేవలం 68 కోట్లే, 3500 కోట్లు కమిషన్లు అని చెప్పి మరి సిట్ చెప్పినప్పుడు ఎంత అవినీతి జరిగిందో అంత అమౌంట్ జప్తు జరగాలి కదా. అవును. అంటే ఇప్పుడు 3500 కోట్లు ఆస్తులు జప్తు జరగాలి. సిట్ చెప్పిన దాని ప్రకారం అవినీతి 3500 కోట్లు నిర్ధారించినప్పుడు ఇప్పుడు ఆల్రెడీ 1148 కోట్లు గుర్తించామన్నది. నిన్న ఈడీ ఇచ్చినటువంటి ఆ 3 పేజీల ఆ ప్రెస్ రిలీజ్లో 1148 కోట్లు ఆల్రెడీ మేము గుర్తించామన్న. ఎంత సీజ్ చేసామన్నారు? మీరు చెప్పినట్టు 441 కోట్లు సీజ్ చేసామన్నారు. అంటే ఇంకా 3120 కోట్లు సీజ్ చేయాలి. అవును. ఏది వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 3560 కోట్లు కమిషన్లే వసూలు చేసిన నేపథ్యంలో రోజుకు 2 కోట్లు వసూలు చేశారంట. నెలకి 60 కోట్లు చొప్పున. అంటే అసలు 100 కోట్లు వసూలు చేశారంటున్నారు నెలకి. ఇది కేవలం డిస్టిలరీ యజమానుల దగ్గర 12%, తర్వాత 20% వసూలు. అసలు ఆ తర్వాత తెగబడ్డారు. బంగారు బాతుని గుడ్లతో పెట్టించుకుంటే ఎటు కుదురుతుంది, ఒక గుడ్డే పెడుతుంది కదా అని చెప్పి బాతునే కోసు తిందాం అనుకున్నారు. డిస్టిలరీలనే కబ్జా చేశారు. వీళ్ళే మద్యం తయారు చేశారు. అది మద్యం కాదు, కెమికల్స్. ఏది రసాయనాలతో వీళ్ళు ఏం చేశారు, సేమ్ నెయ్యిలానే అక్కడ స్వామివారికి పెట్టారు, ఇక్కడ ప్రజలకు పెట్టారు, భక్తులకి ప్రసాదం తినిపించారు. ఇక్కడేమో వీళ్ళతో తాగిచ్చారు. దాని అంత ఎఫెక్ట్ అంత కనపడలా. ఆ నెయ్యి ఎఫెక్ట్ భక్తుల్లో ఏంటంటే కొద్దిగా ప్రసాదమే కదా. ప్రసాదం అంటే మనం ఏంటి మరి భోజనం తిన్నట్టు తినం కదా, ఏదో కొద్దిగా తిన్నారు కాబట్టి ఎవరికి ఏమీ కాకుండా స్వామివారే కాపాడారు. ఎక్కడ ఆ కెమికల్ నెయ్యి విషయంలో చాలా కలిపారు. అందులో ఏది లప్సా కలిపినా కూడా బయటపడ్డారంటే జనం, భక్తులు, ఏడుకొండలవాడే కాపాడాడు. అంటే వీళ్ళు విషం కలిపినా ఆ విషాన్ని పాపం గరళ కంఠుడు ఆయనే మరి మింగినట్టున్నాడు. భక్తుల ప్రాణాలు భద్రత అక్కడ దేవుడిచ్చాడు. ఇక్కడ ఈ రసాయన మద్యం చచ్చిపోయారు. ఏది 30,000 మంది చచ్చిపోయారని చంద్రబాబు లెక్క, పురంధేశ్వర్ లెక్క అప్పట్లో లేఖలు రాశారు. అసలు 1,00,000 మంది 90,000 మంది చనిపోయారని కొన్ని సర్వేలు చెప్పాయి. 48 లక్షల మంది కిడ్నీస్ దెబ్బతింది, 45 లక్షల మంది లివర్ దెబ్బతింది అని ఏది మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళ సర్వే చెప్పింది. అంటే ఇది హ్యూమన్ ట్రాజడీ. ఇది కేవలం అది అవినీతి కుంభకోణం మాత్రమే కాదు. జగన్మోహన్ రెడ్డి అమ్మ అందరూ జలగన్న అనేవాళ్ళు. వాళ్ళు ఎవరు? తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియాలో జలగన్న అంటే ఏంటా, జగనన్న కదా వాళ్ళు అనేది వైసీపీ వాళ్ళు. లేకపోతే ఆ స్కీములకు కూడా జగనన్న అని పేరు పెట్టుకున్నారు, జగనన్న ఇళ్ల కాలనీలని. వీళ్ళేంటి జలగన్న అని అంటున్నారు అనుకునేవాడు. మనకి ఇక్కడ కనపడింది అంటే జలగల్లాగా రక్తం పీల్చారంటే ప్రజల రక్తం. ఇవాళ మీరు 440 కోట్లు మీరు ఇవాళ జప్తు చేశామన్నారు. అదే నిన్న వాడిది ఎవరు, ఆ చాణక్య, బూనెటి చాణక్య, అతనితో 11-12 ఎకరాలు అతను కొన్నది జప్తు చేశారు. అంతకుముందు ఒక 32 ఎకరాలు జప్తు చేశారు. కేసిరెడ్డి రాజ్ ఆయన తల్లి పేరు మీద సుభాష్ని అని, అదేదో వాళ్ళ కూతురు పేరు మీద ఏదో కంపెనీ ఈష్ణవి అని, ఇక్కడ హైదరాబాద్, ఈ శంషాబాద్, వీటిల్లో జప్తు చేసినటువంటి దీంట్లో వాసుదేవరెడ్డి. అంటే అసలు
వాసుదేవరెడ్డి గుంటూరులోనే 40 కోట్ల విలువైన భూములు కొన్నాడన్నారు. అసలు అక్కడ ఒక గుడికి 2 కోట్లు విరాళం ఇచ్చాడంట. అంటే పాపం ఈ పాపం ఏమన్నా కొద్దన్న ప్రక్షాళన అవుద్దన్న. అప్పుడు గాలి జనార్దన్ రెడ్డి కనుక ఏది ఇనప ఖనిజం కొల్లగొట్టి చైనాకి ఎక్స్పోర్ట్ చేసేసి 1000 కోట్లు సంపాదించి తిరుపతి వెంకటేశ్వర స్వామికి 45 కోట్లతో కిరీటం చేయించాడు. కాకపోతే ఆ కిరీటం పెట్టలేదులే, స్వామి వారికి ఆ కిరీటం పెట్టకుండా ఖజానాలోనే పక్కన పడేసినట్టున్నారు. అంటే ఇప్పుడు ఈ వాసుదేవరెడ్డి జగ్గైపేట అక్కడెక్కడో ఒక 22 ఎకరాలు వాళ్ళ మాంగారు కొన్నారని, అసలు వాళ్ళ అల్లుడికే కాంట్రాక్ట్ ఇచ్చాడని, వాళ్ళ బావమరిదికి, ఏది వాసుదేవరెడ్డి బావమరిది, అతను కూడా ఈ లాజిస్టిక్ వ్యాపారం ఒక జిల్లా ఇతను కూడా అప్పచెప్పారు, కృష్ణా జిల్లానో మరేదో. అంటే ఒకటి అంబటి రాంబాబుకి గుంటూరు జిల్లా, కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి అక్కడ అనంతపురం జిల్లా. ఇది నీకు ఇది నీకు ఇది నాకు అన్నట్టుంది సార్. అదేదో సినిమాలో బ్రహ్మానందం వీళ్ళు ఏదో పంచుకుంటారు, ఇది ఇంద్రానా ఎందుట్లో అనుకుంటారు. చిరంజీవి వచ్చి పక్కన కూర్చొని నాకి అని అడుగుతారు. సేమ్ అంతే, తోడు దొంగలు వీళ్ళందరూ కూడా. ఏది ఇప్పుడు ఈ కేసులో మీరు బహుశా కేశరెడ్డి రాజు ఇంకా 60 ఎకరాలు జప్తు చేయాలి. ఎందుకంటే అతను 92 ఎకరాలు కొన్నారన్నారు. అంటే మీరు 32 ఎకరాలే జప్తు చేస్తే మరి మిగతాయి. అట్లాగే కృష్ణమోహన్ రెడ్డి ఏది ఓఎస్డి అరెస్ట్ అయ్యాడు. జగన్మోహన్ రెడ్డికి ఓఎస్డిగా సీఎం ఆఫీస్లో ఉండేవాడు. అతను చూస్తే నాకు జాలేస్తుంది అంటాడు జగన్. ప్రెస్ మీట్లో ధనుంజయ రెడ్డి సీనియర్ మోస్ట్ ఐఏఎస్, కృష్ణమోహన్ రెడ్డి, అతను చూస్తే అసలు ఆ ముఖం చూస్తే జాలేస్తుంది. ఎందుకు సార్ జాలి అంటే ఇప్పుడు అతను కోడల పేరు మీద కొన్న భూమి, ఆ కోడలు మరి 4 ఎకరాలు ఏమో ఇక్కడ హైదరాబాద్ రామచంద్రపురం దగ్గర ఎక్కడో కొన్నారన్నారు, జప్తు చేశారా. అతను కొడుకు అసలు సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టారన్నారు. అది మరి ఆ ఆస్తులు జప్తు చేయాల్సిన అవసరం. అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గూడూరు మండలంలో నీకు 260 ఎకరాలు కొన్నాడట. ఎంత? 228 ఎకరాలు. అంటే రైతుల దగ్గరేమో వాళ్ళకి ఎకరానికి 2 లక్షలు ఇచ్చాడు. సేమ్ ఆ ల్యాండ్ అరవిందో వాళ్ళకి అమ్మారు. అరవిందో వాళ్ళకి అమ్మి ఆ చేతులు మారిన దీంట్లో చెవిరెడ్డికి 32 కోట్లు వచ్చినాయి. అరవింద్ వాళ్ళకి ఎంత కమ్మిండొచ్చు సార్? అంటే వీళ్ళకి 2 లక్షల దగ్గర కొన్నాడు కదా, వాళ్ళకి 2 కోట్లకి అమ్మాడు. అంటే ఇతనికి ఒక 32 కోట్ల ఎంత కమిషన్ వచ్చింది ఎవరికి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇప్పుడు అరవిందో పాత్ర ఉంది దీంట్లో, ఈ స్కామ్లో. అదాన్ డిస్టిలరీస్, లీలా డిస్టిలరీస్, లేకపోతే యూవి డిస్టిలరీస్. ఆ యూవి డిస్టిలరీస్ అనేది ఎవరిది? మన కేశరెడ్డి రాజు. కేశరెడ్డి రాజు A1 నిందితుడు, ఇది ఆర్కిటెక్ట్ అన్నారు కదా, సుప్రీంకోర్టు కూడా ఫైర్ అయింది. ఏది అసలు ఈ స్కామ్కి అతనే ఆర్కిటెక్ట్ అని. ఇక్కడ కూడా హైకోర్టు మరి ఇక్కడ స్థానిక కోర్టు ఏదో అంది, ఈ స్కామ్కి అతనే తల లాంటి వాడు, అతనికి బెయిల్ ఇస్తే తల తీసేసినట్టే కుప్పకూలిపోద్ది దేహం అంతా అన్నది. అంటే ఇప్పుడు అక్కడ ఆ యూవి డిస్టిలరీస్ మరి దాని ఆస్తులు జప్తు చేశారా? యూవి అంటే ఉపేందర్ రెడ్డి, విజేందర్ రెడ్డి అంట, ఆరిట్ హాస్పిటల్స్ హైదరాబాద్. అందులో ఆయన భార్య డైరెక్టర్ దివ్యారెడ్డి, ఎవరు? కేశరెడ్డి భార్య. మరి ఆ హాస్పిటల్ మరి జప్తు చేయాలి కదా. అంటే వీళ్ళు ఈ డబ్బుతో హాస్పిటల్స్ పెట్టారు. అంటే ప్రజల రక్తం పీల్చి సంపాదించిన డబ్బుతో సినిమాలు తీశారు. స్పై ఏ సినిమాలు నిఖిల్తోనో వీళ్ళెవరితోనో తీశారు. మరి సినిమాల్లో పెట్టిన సొమ్ము జప్తు చేశారా? రియల్ ఎస్టేట్లో బాలాజీ గోవిందప్ప మైసూరులో 1000 కోట్లు పెట్టాడు, బెంగళూరులో 1000 కోట్లు పెట్టాడు. అవన్నీ జప్తు చేయాలి. ఇది ఆ రియల్ ఎస్టేట్ వెంచర్స్ బాలాజీ గోవిందప్ప ద్వారా ఎక్కడెక్కడ ఏమేమి జరిగాయి, మైసూర్లో, బెంగళూరులో మొత్తం. అసలు భారతీయ సిమెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉందన్నారు. ఇప్పుడు భారతీయ సిమెంట్స్ ఛాంబర్లోనే బాలాజీ గోవిందప్ప మీద రైడ్స్ జరిగాయి, ఏం దొరికాయి. అంటే ఈ డబ్బు భారతీయ సిమెంట్స్లో కూడా పెట్టుబడులు పెట్టారా? మొత్తం అన్ని ఆస్తులు జప్తు చేయాలి. ఇది అక్కడ తిరుపతిలో, లేకపోతే చిత్తూరులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి,
అతను కొన్నటువంటి భూములు, వాళ్ళ కొడుకులు చేసిన రియల్ ఎస్టేట్ బిజినెస్, ఆ వెంచర్లు. మిథున్ రెడ్డి ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడు, ఆయన కూడా అరెస్ట్ చేశారు కదా. మరి మిథున్ రెడ్డి ఆస్తులు ఏం జప్తు చేశారు? ఇప్పుడు మిథున్ రెడ్డికి సంబంధించి ఆయన పిఎల్ఆర్ అకౌంట్స్లో, పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ఖాతాల్లో ఒక 5 కోట్లు ఎంత పడిందన్నారు. ఆ 5 కోట్లు జప్తు చేస్తే సరిపోద్దా? అది నెలకి అతనికి వచ్చే కమిషన్ అంట. నెలకి అంటే వీళ్ళందరికీ నెలవారీ పెట్టారు. ఇది కేసిరెడ్డి రాజు వీళ్ళందరికీ పంచాడు. విజయసాయి రెడ్డికి ఒక 5 కోట్లు, అతనికి ఒక 5 కోట్లు ఎంత పెట్టినా దీంట్లో ఏం జరిగింది? సాయి రెడ్డికి ఆపేశారు. విజయసాయి రెడ్డికి అది ఆయన మంట. అందుకే ఇప్పుడు బయటకు వచ్చి అంటున్నారు. ఏది అసలు ఈ పగలగొట్టిందే ఆయన ఈ కొండ. ఏది నేను ఇప్పించాను వీళ్ళకి పెట్టుబడి అరవిందో నుంచి 100 కోట్లు. ఆ 100 కోట్లు అసలు ఇచ్చారు కానీ మరి వడ్డీ ఎగ్గొట్టారు. మరి నాకు వచ్చే నెలవారీ కమిషన్ కూడా ఆపారని కదా అతను ఈ మొత్తం సూత్రధారి, కర్త కర్మక్రియ కేసిరెడ్డి రాజు అన్నాడు. ఈ మొత్తం ఆస్తులన్నీ జప్తు చేయాలి. ఏది అరవిందో, మరి దాని సొమ్ము ఎంత, దాని ఆస్తులు ఎంత, మద్యం ద్వారా ఎంత డబ్బు అదాన్ డిస్టిలరీస్కి వెళ్ళింది, సాయి రెడ్డి కూతురు ఆమె ఆస్తులేంటి, విజయసాయి రెడ్డి కూతురు కొన్న భూములేంటి, ఆమెకేదో మరి తరులువాడ కొండే రాసి ఇచ్చేసాడు అన్నారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి. అసలు ఆమె ఒక పెద్ద హోటల్ కట్టాలని చూసింది బీచ్లో. దానిపైన హైకోర్టు ఫైర్ అయ్యి మొత్తం కాంక్రీట్ అంతా కూలగొట్టమని చెప్పింది. ఆ కూలగొట్టడానికి అయిన డబ్బు కూడా వాళ్ళ దగ్గరే వసూలు చేయమని. అంటే ఈ నిందితులు ఇవాళ అందులో 52 మంది ఉన్నారు. 52 మంది ఎంతెంత ఆస్తులు కొన్నారు, భూమి మీద ఎంత పెట్టారు. ఇప్పుడు ఇదంతా ఈ భారతదేశంలో ఉన్నది. మరి ఇంకో ఎపిసోడ్ అవుతుంది నీకు, ఏది విదేశాలకు మనీ లాండరింగ్ చెప్పాలంటే. మనీ లాండరింగ్ ఇవాళ దుబాయ్కి ఎంత వెళ్ళింది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఎంత పెట్టారు, టాంజానియా, కెన్యా, జాంబియా, యూరప్, అమెరికా మొత్తం దగ్గర ఒక 30,000 కోట్లు ఏది విదేశాలకు తరలి వెళ్ళిన ఈ మద్యం డబ్బు. ఈ డబ్బు అంతా కలిపినా కూడా ఆంధ్రప్రదేశ్ అప్పు తీర్చొచ్చు కదా సార్. అది డబ్బు అనకూడదు, ఇది రక్తం. ప్రజల రక్తం పీల్చి సంపాదించినటువంటి డబ్బు ఇవాళ మొత్తం వెనక్కి తెప్పించాలి. విదేశాలకు వెళ్ళినటువంటి 30,000 కోట్లు వెనక్కి తెప్పించాలి. ఇక్కడ కొన్నటువంటి ఆస్తులన్నీ కూడా జప్తు చేయాలి. ఇవాళ బాధితుల సంక్షేమం కోసం వినియోగించాలి. సో ఏదేమైనా సరే ఈడీ జప్తు చేసింది కేవలం కనీసం 10% కూడా కాదనేది ఇప్పుడు తేలబోతుంది. మరి ఈడి మిగిలిన విషయం అంతా కూడా, అంటే మిగిలిన మనీని అంతా కూడా మరి జప్తు చేస్తుందా, మరి దానికి ఎంత టైం తీసుకుంటుంది? అయితే ఈ మద్యం పాలసీలో మాత్రం జప్తు చేసిన కొంచెమైనా సరే మరి ఆ కొంచెమైనా కరెక్ట్ గానే జప్తు చేశారా లేదా అనే క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. మరి వెయిట్ చేసి చూద్దాం, ఈడీ పుంజుకొని మిగిలిన మొత్తం అమౌంట్ ని కూడా జప్తు చేస్తుందా లేకపోతే దీంతోనే సరిపెడుతుందా అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.